ఈరోజు మనం పోపుల పెట్టెలో పాలకూర గురించి తెలుసుకోబోతున్నాం. అయితే గ్రీన్ వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఈ ఆకుపచ్చ పదార్థాల్లో మనకు ఐరన్ బాగా దొరుకుతుంది, అవునా? అట్ ద సేమ్ టైం మనకు పాలకూర బాగా విరివిగా దొరికే ఆకుకూర. అదే కాకుండా టేస్టీగా ఉంటుంది. రెండవది మంచిగా డైజెస్ట్ చేసుకోగలిగిన ఆకుకూర మనకు ఇది. పాలకూరలో విటమిన్ ఏ, సి, ఈ, కే ఈ 4 వైటమిన్స్ బాగా లభ్యమవుతాయి. ఇదే కాకుండా ఐరన్, కాల్షియం కూడాను ఎక్కువగా ఉంటుంది పాలకూరలో. అయితే మనం ఒక్క విషయం ఇందులో జాగ్రత్త చేయాల్సింది ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి కాల్షియం, ఐరన్ మన బాడీకి మంచిగా అబ్జర్వ్ కావాలి, వంట పట్టాలి అని అంటే ఖచ్చితంగా సిట్రిక్ యాసిడ్ ఉన్నటువంటి పదార్థాలను ఇంక్లూడ్ చేయాలి. అంటే చింతపండు లాంటివి, లేకపోతే నిమ్మరసం పిండడము ఆ వంట వండిన తర్వాత చేస్తే ఏమవుతుంది, ఆ సిట్రిక్ యాసిడ్లో ఉన్నటువంటి పులుపుదనం వల్ల ఈ ఐరన్, కాల్షియం కూడాను బాడీకి మొత్తంగా సమూలంగా అబ్జర్వ్ అవ్వడానికి తోడ్పడుతుంది. అయితే చివరిగా మనము చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే పాలకూర టమాటా కలిపి తినకూడదు అని. అది నిజమే కొంతవరకు. ఎందుకనంటే పాలకూరలో, టమాటాలో ఈ ఆక్సలేట్ అనేటటువంటి ఒక ద్రవ్యం ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఇవి తిన్నప్పుడు దానిలో రియాక్షన్ జరిగి స్టోన్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి కిడ్నీలో ఫిల్టర్ కాకుండా కిడ్నీలో అడ్డుపడుతూ ఉంటాయి. ఈ విధంగా కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, గౌట్ లాంటి వ్యాధి అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో పెరగడం మూలాన జాయింట్ ప్రాబ్లం గౌట్ అనేది ఒకటి వస్తుంది. అలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు ఈ పాలకూరను, టమాటాను కాస్త తగ్గించి తీసుకోవడం మంచిది.